కంది పంటలో నాట్ల పద్ధతి ద్వారా 20% అధిక దిగుబడి అండి. మనకు ఇక్కడ ఇక్రిసాట్ పరిశోధన కేంద్రం ద్వారా ఇది వెల్లడించారు. కంది పంటలో నాట్లు వేసే పద్ధతిని అనుసరించడం ద్వారా పంట దిగుబడి 20% పెరగవచ్చని హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్ అనేది మనకు హైదరాబాద్లో ఉందండి. ఇది ఇంటర్నేషనల్ సంస్థ. మనకు దీనిలో పరిశోధనల్లో ఇది వెల్లడించారు. దీనివల్ల పంటకాలం తగ్గడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. రైతులకు గణనీయమైన లాభాలు పొందడానికి ఇది చాలా మంచి ఉపయుక్తమైన పద్ధతి. ఇక్రిసాట్ శాస్త్రవేత్తలైన రమేష్ సింగ్, శాలందర్ కుమార్, గజానన్ సావర్గంకర్ 3 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారండి ఈ విధానం మీద. ఒడిశా రాష్ట్రంలో మనకు కంది నాట్లు వేసిన తర్వాత ఈ ప్రయోగం విజయవంతమైంది. అంటే ఇది ఫీల్డ్ ట్రయల్స్ కూడా అయిపోయినాయండి ఈ ప్రయోగంలో. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇవి నేరుగా విత్తిన పంటల కంటే మెరుగ్గా ఫలితాన్ని ఇచ్చాయంట. మనకు సాగు పద్ధతి ఏ విధంగా అంటే ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతిలో ముందుగా నర్సరీలో మనకు కంది నారును పెంచాలంటే ఆరోగ్యకరమైన మొక్కలను సరైన సమయంలో పొలంలో నాటాలి. నాటిన మొక్కల్లో వేరు వ్యవస్థ బలంగా వృద్ధి చెందడంతో పాటు పోషకాలు, నీటిని గ్రహించే సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. వాతావరణ మార్పులు కూడా మనకు కొంచెం తట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. పంటకాలం 12 నుండి 18 రోజులు మనకు తగ్గుతుందండి. ఎందుకంటే మనకు నర్సరీలో పెంచుతాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు పంటకాలం అనేది తగ్గుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకు వివిధ వాతావరణ పరిస్థితులు కూడా మనకు తట్టుకునే విధంగా మొక్క తయారవుతుంది. అలాగే ఇలా నాటడం వల్ల కంది చెట్టు కొంచెం ఎత్తు ఎక్కువ పెరిగి గింజల నాణ్యత బాగుంటుంది. పొలం దున్ని కంది విత్తనాలను చల్లుతున్నారు. మనకు ప్రస్తుతం వచ్చేసి ఈ మెథడ్ వాడుతున్నారు. కానీ ఇలా హెక్టార్కి 8 నుండి 9 క్వింటాలు మాత్రమే మనకు దిగుబడి వస్తుంది. కానీ నాట్లు వేసే పద్ధతి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనం నారు పెంచి తర్వాత నాటుకోవడం వల్ల 25 నుండి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అని ఇక్రిసాట్ వారు వెల్లడించడం జరిగింది. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ అయిన హిమాంశు పాఠక్ గారు కంది మొక్కలు నారు పెంచే విధానాన్ని శుక్రవారం ఆయన ఇక్రిసాట్లో విడుదల చేశారండి. ఈ విధానం ఆచరణాత్మకమైనదని, కొత్త పద్ధతిని దేశవ్యాప్తంగా రైతులు చేరవేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలియజేశారు.